ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈ నూతన దినాన్ని బట్టి యేసయ్యకి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? దేవుని బిడ్డలారా, బాహువు చాచిన వాడు దేవుడే. ఆయన చెయ్యి చాపాడు నీ వైపు నా వైపు, దానిని త్రిప్పగలిగిన వారు ఎవ్వరు లేరు. మనకు సహాయం చేయడానికి ఆయన తన బాహువు చాచి ఉన్నాడు. దీంట్లో నో డౌట్, ఆయన మన పక్షంగా అద్భుతం చేయబోతున్నారు. ఆయన బాహు చాపి ఉన్నారు కాబట్టి దానిని త్రిప్పగలిగిన వారు ఎవరు లేరు. బైబిల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 118వ కీర్తన 16వ వచనం మనం చూస్తున్నప్పుడు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. దేవుని బిడ్డలారా, ఆయన బాహువు చాచిన దేవుడిగా ఉన్నారు. ఆయన చాచిన ఆ బాహువు, ఆయన దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తాయి. కనుక ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని, దేవుని యొక్క బాహువు మన వైపు ఆయన చాచి ఉన్నాడు గనుక దాన్ని త్రిప్పగలిగిన వారు ఎవరు లేరు. ఆ చాచిన బాహువు చేత ఆయన గొప్ప కార్యము నీ పట్ల నా పట్ల జరిగించబోతున్నారు. నమ్మి ఈ వాగ్దానం ద్వారా మనమందరం దేవునికి మొరపెడదాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. దినమంతా మీ కాపుదల దయచేయండి. ఈ దినం మేము చేసే ప్రతి పనిని, ప్రయాణమును దీవించండి, కృపతో నింపండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా. ఇదిగో బలహీనులను బలపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, స్వస్థత, విడుదలనివ్వండి. 10th క్లాస్ బిడ్డలకు ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపండి. ఈ ఉదయకాలపు దీవెనలు, ఈ దిన ఆశీర్వాదాలు మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహింపచేయండి. ప్రార్థన అవసరాలు కోరిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డ తల్లులు, గర్భిణీ స్త్రీలు, వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారిని ప్రభు, మరి ఎవరైతే వ్యాధి బాధలో ఉన్నారో అలాంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. బలహీనులైన వారిని మీరు బలపరిచి లేవనెత్తండి. మీ బాహువు గొప్పదనైనా, బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు అని ఆయన భక్తులు చెప్పినట్లుగా తండ్రి, నీ బిడ్డల వైపు మీ బాహువు చాచి గొప్ప కార్యములు అందరి పట్ల జరిగించండి. దినమంతా తోడుగా ఉండండి. ఈ ప్రార్థనలు ఏకీభించిన బిడ్డలను, ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు తప్పక వీక్షిస్తున్న బిడ్డలను, దాన్ని చూసి నాయన మరి మేలు పొందుతున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మెండారుగా దీవించండి. ఈ దిన దీవెనలు సమృద్ధిగా బిడ్డలందరికీ అనుగ్రహింపచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.